అందరికి నమస్కారం. నా పేరు వేటగిరి పాలయ్య. ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నాము. 20 స్టార్ట్ చేసాము. అదేవిధంగా సంవత్సరం కూడా జరిగి వేస్తాం. 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు. ఇప్పుడు మొన్న తెలంగాణ సోనా సోలాస్ వేసాం. స్టోరేజ్ చేయడం జరిగింది. కరెక్ట్గా 7 నెలల తర్వాత నవంబర్లో ప్రతి నెల కూడా మనం ఏప్రిల్ నెలలో వేయడం నవంబర్ నెలలో వేస్తాం జరుగుతుంది. నవంబర్ 19వ తేదీ గురువారం రోజు దశమి వస్తుంది. ఆ రోజు మన విత్తనాలు చేయడం జరుగుతుంది. తెలంగాణ సీడ్ సోయింగ్ ఫెస్టివల్, తెలంగాణ సోనా షుగర్లెస్ నవంబర్ 19, 7 నెలల తర్వాత. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సంవత్సరానికి ఒకసారి మనం ఈ తెలంగాణ సోనా ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి నెక్స్ట్ కార్లు వేసుకుందాం పండించుకుందాం అనే కాదు. అది సీజన్ రాదు. అది సంవత్సరానికి ఒకసారి పంట పండుతాం. ఇప్పుడు ఈ సంవత్సరం పండించిన వడ్లు 4 నెలలు పంట, 4 నెలలు స్టోరేజ్ జరుగుతూ ఉంది. దాని 8 నెలలు జరుగుతూ ఉంది. 8 నెలల తర్వాత మనం బయటికి తీస్తాం. అటు ఇట్లో సంవత్సరం అయిపోద్ది. ఈ సంవత్సరం పండించిన వడ్లు రైస్గా కన్వర్ట్ చేస్తే వచ్చే సంవత్సరం మనం రైస్గా విడుదల చేస్తాం, తింటాం. ప్రతి గింజ మేము పండించిన రైసు ఎవరు పంపిస్తామో ఎట్లా ఎవరికి వెళ్తుంది. ఏ గింజ ఎవరింటికి పోతుందో పండించడం మనకే తెలియదు. ప్రతి గింజ ఒక అమూల్యమైనది. ఏప్రిల్ 19న నవంబర్ 19న మనం దశమి గురువారం నాడు మనం విత్తనాలు చల్లడం సీడ్ సోయింగ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఇప్పుడు కేజీ 96 రూపీస్ పెట్టడం, మనం దాన్ని కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయభిలాషులకి అందించడం ఒక విశేషం. అయితే ఆ వరి సాగు ఎప్పుడు పడితే ఇప్పుడు మనకి ఇష్టం కాదని 365 రోజులు వేయలేము. ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ అది. తెలంగాణ సోనా ముఖ్యంగా దీని గురించి మన సాధారణ మామూలు రైతులు మనకన్నా తెలంగాణ సోనా సృష్టికర్త చెన్నమాధం దామోదర్ రాజు గారు, చెన్నమాధం సురేంద్ర రాజు గారు చెప్పడం జరిగింది వాటి గురించి. అదేవిధంగా సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి గారు కూడా పెద్దపల్లి జిల్లాలో మీటింగ్లో చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ ఎక్స్-సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా చెప్పడం జరిగింది. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే డయాబెటిక్ షుగర్ పేషెంట్లు ఎక్కువైపో షుగరు బీపీ ఇవన్నీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు మన భారతదేశమే అన్నపూర్ణ దేశం. అన్నం తినకుండా మనం ఉండలేము. అంటే అమ్మ అన్నం రెండు ఒకటే మనకి. అందువల్ల ఎప్పుడో 7 నెలల తర్వాత వేయాల్సినటువంటి తెలంగాణ సోనా గురించి అప్డేట్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో వరి వంగడాలు, ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి. అన్నిటికీ అంత కీర్తి, అంత ఘనత రాదు. అది ఆ తెలంగాణ సోనా, సివిఆర్ పద్ధతుల వరి సాగు, ఈ రెండు మనకి 2 కళ్ళు. ఈ విధంగా నవంబర్ నెల తెలంగాణ సోనా, సివిఆర్ పద్ధతుల వరి సాగు అది ఒక సెట్టు. అంటే తుఫాన్లు రావడం, నీళ్లు నిండు కుండలాగా, సోమశిల డ్యాము నీళ్లు నిండు కుండలా ఉండడం, ఒక పక్క వర్షాలు, ఒక పక్క వరి సాగులు. ఇప్పుడంటే ఎండల్లో వేస్తున్నాం కాబట్టి కేఎన్ఎం తప్ప ఇంకా ఏ వరి వంగడాలు కూడా వేయలేము. ఎందుకంటే కేఎన్ఎంఏ నెల్లూరు జిల్లాకు వరం. శ్రీధర్ సిద్ధి గారు రూపొందించినటువంటి వరి వంగడాలు మనం వేయడం. ఇది అంటే మనకి నచ్చిన వరి వంగడాలు వేయకూడదు. మనం ఎప్పుడు ఏనాడు కూడా మనకి నచ్చిన వరి వంగడాలు వేయకూడదు. మన వాతావరణం, ప్రకృతికి అనుసరించి ఏ పంట వేస్తే మనకి దిగుబడి వస్తుంది, ఏ పంట వేస్తే మనం దాంట్లో నుంచి లాభదాయం పొందాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 4 నెలలు, 4 నెలల 10 రోజులు, 4 నెలల 20 రోజులు మన ప్రయాణం కొనసాగుతుంది. అందువల్ల ప్యాడీ సెలక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. కరెక్ట్ టైం కూడా మనం చూసుకోవాలా. ఏ నెలలో ఏది వేసుకోవాలా. కోనారం వరి వంగడాలు ఇప్పుడు అనుభవం వేసుకోవచ్చు. కేఎన్ఎం 7715, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 12510, కేఎన్ఎం 12368 ఇవన్నీ శ్రీధర్ సిద్ధి గారు రూపొందించినటువంటి వరి వంగడాలు. అవి కోనారం నెల్లూరు జిల్లాకు ఒక వరం. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో ఉంటాయి. ఇక త్వరలో మనం దుక్కులు దొనతా ఉన్నాడు చౌటూరు వెంకయ్య ఆల్రెడీ. దుక్కి కొద్ది పంట. ఇక నెక్స్ట్ ఈ కేఎన్ఎంలు ఇంకో కొత్త రకం ఏమైనా సెలెక్ట్ చేసుకొని నవంబర్లో మనం తెలంగాణ సోనా ప్రారంభించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.